హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ది మిల్క్ కింగ్ అనేది ది మిల్క్ రాణి అనేది మీరు పార్ట్ 2 కోసం ఇన్నాళ్ళ నుంచి నేను వెయిట్ చేయించాను. ఇవాళ మీకు పార్ట్ 2 అనేది నేను చెప్తాను. పార్ట్ 2లోని ఆ మిల్క్ కింగ్ అనే ఆ దయ్యం. సో ఫ్రెండ్స్, మీకు ముందు ఏం చెప్పానంటే అందులో ఒక దయ్యాన్ని వదిలించారు. అసలైన దెయ్యం, మెయిన్ దెయ్యం ఇంకోటి ఉందని మీతో చెప్పాను. అంతేకాకుండా ఆ మెయిన్ దెయ్యం అది పాలల్లో ఉంటుందని మీకు చెప్పాను. అది పాలల్లోనే కాదు, ఇంకా చాలా దిక్కున ఉంటుంది. అది పాలల్లోకి దూరినప్పుడు అందులో ఉన్న ఆ మహల్లో ఉన్న ఒక అతను దత్తత తీసుకున్న అతను ఆ పాలను ఏటి ఈ పాలు అని పైకి వెళ్ళి చూసి ఆ పాలను తాకుతాడు. తాగగానే అతన్ని పట్టుకుంటే దెయ్యం. ఈ లోపల వీడికి పెళ్లి చూపులు జరిగినాయి కదా ఫ్రెండ్స్. ఆ పెళ్లి చూపులు జరగడంతో ఆ అమ్మాయికి ఏమో దెయ్యాన్ని వదిలించారు. ఈ లోపల వీడికి దెయ్యం పట్టుకుంటుంది. అంతేకాకుండా ఈ దెయ్యం పట్టుకుంది కదా, పట్టుకున్న వాడికి బేగా వదలకుండా వీడు ఇంట్లోనే ఉండిపోయి బేగా బయటికి రాలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరు రాలేదేటి, మా పెళ్ళి కొడుకు రాలేదేటి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ లోపల పెళ్ళి కొడుకు రాలేదేటి అని వాళ్ళ అత్తమామ అని ఇద్దరు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వీడు ఒక దిక్కున కూర్చొని ఇంకా దీహనం మొహం పెట్టేసుకొని ఒక దిక్కున ఒక రూమ్లో ఒక చివరన కూర్చొని గీతలు గీసుకొని అలా చూసుకుంటున్నాడు. అలా కూర్చొని చూసుకునేటప్పుడు వీళ్ళ అత్తమామ వెళ్ళారు. వీడు మామూలుగా అలా ఉన్నాడేంటి అని అత్తమామ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళని ఏం చేయాలో తెలియక వాళ్ళని కొట్టేశాడు. కొట్టడమే కాకుండా మీరు ఎందుకు వచ్చారు అని అడగడం మొదలుపెట్టాడు. అలాగే కొట్టేశాడు. ఆ దెయ్యం కొట్టేసిన వెంటనే దాని తర్వాత అయిబాబోయ్ మా అల్లుడికి వెంటనే బయటకు వచ్చేసి అయిబాబోయ్ మా అల్లుడికి ఒక దెయ్యం పట్టుకుంది, ఈ దెయ్యాన్ని ఎలా వదిలించాలి అని అత్తమామ ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా ఈ అత్తమామ వాళ్ళ కూతురుతో చెప్పారు. వీళ్ళ కూతురు అదేంటి అలా దెయ్యం పట్టేసిందా, అయితే మా ఆయనకు వదిలించాలి అని ఆ అమ్మాయి కూడా అంటుంది. అప్పుడే ఒక మంత్రగాన్ని తీసుకొస్తారు. మంత్రగాన్ని తీసుకొస్తేనే అప్పుడే ఒక మాట చెప్తుంది. ఆ మాట ఏంటంటే, ఆ మంత్రగాడు నేను బంధించేస్తాను, నువ్వు నీట్గా నీ కథ ఏంటో చెప్పు ఒకసారి అని అంటాడు. నీ కథ ఏంటో చెప్పు అని తను అంటాడు. అంటేని అప్పుడు తన కథ చెప్తారు. నేను నా భార్యని నేను చాలా ప్రేమించుకున్నాం. అలాగే మేమిద్దరం చాలా ప్రేమించుకుని ఈ మహల్లోకే వచ్చాం. ఈ మహల్లోనే ఉన్నప్పుడు మేము మా ఆవిడ పాలు తాగుతుంటే ఈ లోపల వారు చంపేశారు, కొంతమంది వచ్చి చంపేశారు. అందుకని మీ ఇందులోకి దూరి నేను అలా వెయిట్ చేస్తున్నాను. వాడు ఎప్పుడు వస్తాడో అప్పుడే చంపేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఆడు ఎప్పుడు వస్తాడో ఈ మహల్ చుట్టూరు ఎక్కడ తిరుగుతున్నాడో అని నేను వెతుకుతున్నాను. ఈ లోపల మీ అల్లుడు దొరికాడు, ఇందులోకి నేను దూరాను. అంతేకాకుండా మీరు చేసే పని నాకు హెల్ప్ చేయండి. మీరు ఆడు ఎక్కడున్నాడో వెతకండి ప్లీజ్. అప్పుడు మీ ఓన్ని విడిచి నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు. ఆ మాటను మందించి వీళ్ళు ఆడిని వెతకడం మొదలు పెడతారు. వాడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు అనేవి అన్నీ కలెక్ట్ చేసి చెప్తారు. చెప్తే ఇవన్నీ నోట్ చేసుకొని అత్తమామ వీళ్ళందరూ వెళ్ళి వెతకడం మొదలుపెట్టారు. మొదలెట్టిన తర్వాత అత్తమామలు అమాయకుల మూలన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ వీళ్ళని దగ్గరికి వెళ్ళి చేశాడు. ఏ బాబు ఒకసారి మా ఇంటికి వస్తావా అని అడిగాడు. వస్తావా అని అడిగితేని ఎందుకు అని ఆడు అన్నాడు. ఏం కాదు బాబు, మామూలుగానే మా అమ్మాయి ఇంటి దగ్గర ఉంది, నీకు నచ్చితే పెళ్లి చేసుకుంది కానీ అని రమ్మన్నాడు. రమ్మంటేని సరే అయితేని అని మహల్ దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకురాగానే ఏం జరిగిందంటే ఆ దెయ్యం అలా కిటికీలోంచి చూస్తుంది. ఏటి ఈ మహల్ దగ్గరికి నేను ముందు వచ్చాను, ఎప్పుడో కానీ వచ్చాను, ఏదో కానీ చేశాను అని అంటుంది. అనగా ఆ అమ్మాయి అప్పుడు ఏం చేస్తున్నారు అంటే, సరే అమ్మాయి ఉంది కదా, వెళ్ళి చేసుకుందాం, ముందు చూసుకుందాం అమ్మాయిని, ఏదో ఒకటి చేద్దాం మనం
ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం ఏంటి, ఏదో ఒకటి చేసేసి చంపేద్దాం ఆ అమ్మాయిని, వీళ్ళని కూడా మోసం చేద్దాం అని వాడు ప్లాన్ వేసుకున్నాడు. అంతేకాకుండా ప్లాన్ వేసుకోవడంతో ఈ దెయ్యానికి వీడు చంపిన పగ ఉంది కదా, వెంటనే వీడిని రూమ్లో పెట్టారు. రూమ్లో కూర్చోమని చెప్పారు. రూమ్లో కూర్చోమని చెప్తే ఆ దెయ్యం వచ్చి ఈయన్ని నానా హింసలు పెట్టి అటు ఇటు తిరుగుతూ ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉన్నట్టు చూసి చంపేసింది. అంతేకాకుండా వెంటనే వాడిని చంపేస్తుంది. చంపేగానే ఈ అత్తామామలు చూస్తారు. ఇలా చంపడం చూడలేదు వాళ్ళు. అంతేకాకుండా నాకు విముక్తి కలిగించారు, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియట్లేదు అని దెయ్యం అంటుంది. అప్పుడు మీ అల్లుడిని వదిలేసి నేను వెళ్ళిపోతాను, ఉండండి, బాయ్ అని అంటూ దెయ్యం విముక్తి కలిగి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ మాత్రం కొట్టకుండా మర్చిపోకండి.